నమస్తేనండి. ఈరోజు మా కోడలు చికెన్ ఫ్రై అంటే చేసి చూపిస్తుంది. నమస్తే అండి. మనం మామూలుగా రెగ్యులర్గా చేసుకునే ఫ్రై కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. దీనికి మనం ఫస్ట్ గిన్నె కొంచెం వేడెక్కనిచ్చి నూనె వేసుకుందాం. దీంట్లో నేను మామూలుగా నాన్ వెజ్ కొంచెం మనం నూనె ఎక్కువ వేసుకుంటాం, కానీ దీనికి అంత ఎక్కువ అవసరం లేదు. ఎందుకంటే లాస్ట్లో మనం దీంట్లో కొంచెం నెయ్యి వేస్తాం కాబట్టి నేను కొంచెం మామూలుగా వేసుకున్నాను. దీనికి మనకు మామూలుగా ఫ్రై చేసేదానికి కొంతమంది ఉల్లిపాయలు టమాటాలు వాడతారు, అదేం వాడకుండా మామూలుగా చేసుకోవచ్చు. కొంచెం వేడెక్కనిచ్చి దాంట్లో మన దగ్గర చికెన్ వేసేసుకోవాలి. చికెన్ వేసేసుకొని ఒక్కసారి అలా కలిపేసుకొని ఒక 2 minutes అట్లా ఉంచాలి. పచ్చి మామూలుగా మనం నీట్గా కడిగి పెట్టుకుని వేసుకొని ఒక 2 minutes అట్లా ఉంచాలి. 2 minutes ఊరికి అట్లా కొంచెం నూనెలో చికెన్ ఇదైన తర్వాత మనం దీంట్లోకి ఉప్పు, నేను ఇది 1/2 kg చికెన్ ఉంది, దానికి ఎంత సరిపడా ఉప్పు కావాలో అంత వేసుకొని, కావాలంటే లాస్ట్లో మనం మళ్ళీ చూసి వేసుకోవచ్చు. తర్వాత కొంచెం పసుపు. దీంట్లోకి మనం వేసే మసాలా అన్నీ వేయించుకొని మనం మిక్సీ వేసుకోవాలండి, అది నేను చూపిస్తాను. ఫస్ట్ చికెన్ ఉప్పు పసుపు వేసిన తర్వాత ఇట్లా బాగా కలిపేసుకొని ఒక 5 to 10 minutes కొంచెం కలర్ మారేదాకా ఉంచుకొని దాని తర్వాత మనం కుక్కర్ పెట్టుకున్నాము. ఒక విడిగా పెట్టుకునే వాళ్ళు పెట్టుకోవచ్చు, కొంచెం లేదు తొందరగా అయిపోవాలనుకున్న వాళ్ళకి ఇలా కుక్కర్ అనే పెట్టుకోవచ్చు. ఇది చూడండి, కొంచెం ఉడికినట్టుగా కలర్ మారింది కదా. దీంట్లో కొంచెం లైట్గా చాలా తక్కువ వాటర్ వేసుకోవాలి. మామూలుగా అయితే చికెన్లో వచ్చే వాటర్ సరిపోతుంది, నేను అసలు చాలా తక్కువ వేస్తున్నాను. చూడండి, కొంచెమే వేసి కుక్కర్ పెట్టేసుకుందాం. చికెన్ చాలా తొందరగా ఉడుకుతుంది, అందుకని మీ కుక్కర్ని బట్టి కొన్ని ఎమ్మటెమ్మటే వస్తే 2 పెట్టుకోండి, లేదంటే కనుక అసలు ఒక విజిల్ వచ్చినా చాలు. కుక్కర్ పెట్టేసుకొని ఒక విజిల్ రానిద్దాం. ఇందాక చెప్పాను కదండి కుక్కర్ పెట్టుకోవాలని. ఇది నేను ఇప్పుడు 3 విజిల్స్, ఒక విజిల్ పెట్టుకొని ఆపేసాను. ఇప్పుడు నెక్స్ట్ దీంట్లో కావాల్సిన మసాలా వేయించుకోవాలి. దానికి మనం ప్యాన్ పెట్టుకొని ఇది వేడయ్యేలోపు దీంట్లో ఏమేమి వేసుకోవాలి నేను చెప్తాను. ఇది 1/2 kg చికెన్కి కొలతండి. నేను ఒక 7 నుంచి 8 లవంగాలు, మామూలుగా కొన్ని లవంగాలు బాగా ఘాటు ఉంటాయి, అవైతే మీరు తక్కువ తీసుకోవచ్చు. ఇవి అంత ఘాటు లేవు కాబట్టి నేను కొంచెం ఎక్కువ తీసుకుంటాను. ఈ యాలకులు ఒక 5, పట్టా ఇంత, ఎండుమిరపకాయలు మన కారం తగ్గట్టు. ఇంకా మనం దీంట్లో కారం ఏం వేయము, దీంతోటే ఇంకా కారం అనేది, కాబట్టి మరీ ఘాటుగా ఉంటే తక్కువ తీసుకోండి. కారం లేవంటే కనుక 10-15 దాకా తీసుకోవచ్చు. అట్లానే ఎండు కొబ్బరి కొంచెం, నేనైతే ఇంత ముక్క తీసుకున్నాను. అలానే లాస్ట్లో గసగసాలు మాడిపోతాయి కాబట్టి మనం అది లాస్ట్లో వేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్ వేడైన తర్వాత ఫస్ట్ ఎండుమిరపకాయలు, ఎండు కొబ్బరి, పట్ట ఇవన్నీ వేసేసుకున్నాం. దీంట్లో నేను మామూలుగా అయితే మన ధనియాలు కూడా వేసుకోవచ్చు, నేనైతే ఇంట్లో ధనియాల పొడి కొట్టుకున్నాను, ఆ పొడి వేసుకుంటున్నాను. ఇవి లైట్గా కొంచెం మంచి వాసన వస్తూ ఉంటుందండి వేగింది అనుకున్నప్పుడు. అప్పుడు మనం ఉంచుకున్న ఈ గసగసాలు వేసేసి, ఇది గసగసాలు ఎక్కువసేపు అవసరం లేదండి, అసలు ఆ వేడికి అవి ఇదైపోతాయి. కాబట్టి స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇవి చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలి. దాంట్లోకి నేను ఇందాక చెప్పినట్టు ధనియాలు దాంట్లో వేయలేదు, మేము ఇట్లా పొడి కొట్టుకొని పెట్టుకుంటాం మామూలుగా. ఇది 1/2 kg చికెన్కి నేను ఇట్లా 1 స్పూన్ నిండుగా వేసుకుంటున్నాను. ఇది చాలు. ఇది మనం డ్రైగానే కొట్టుకోవాలండి, దీంట్లో వాటర్ అదేం వేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ ఇప్పుడు వేయించినవి అన్నీ కూడా వేసేసి బాగా మెత్తగా కూడా అవసరం లేదు, కొంచెం కాసుగా కొట్టుకున్నా చాలు. కొంచెం అట్లా కొట్టేసుకొని అప్పుడు చేసుకోవాలి. నేను మిక్సీ అదంతా వేసిన తర్వాత మళ్ళీ చూపిస్తాను, వేసుకోవచ్చు తర్వాత మళ్ళీ చూపిస్తాను. మనం ఇందాక కుక్కర్ విజిల్ పెట్టుకున్నామని చెప్తాం కదండి, ఇదిగోండి ఆ చికెన్లో వాటరే మనకి బాగానే వచ్చాయి. కాకపోతే ఇప్పుడు ఈ వాటర్ అంతా ఇంకేదాకా మనం కొంచెం మీడియం సైజులో పెట్టుకొని మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఇందాక వేయించింది పొడి కొట్టుకున్నాను నేను, ఇది బాగా దగ్గరకు వచ్చి బాగా ముక్క ఉడికింది అనుకున్నప్పుడు ఈ పొడి వేసుకోవాలి. మనం ప్రస్తుతానికైతే ఆ నీళ్ళన్నీ ఇంకేదాకా మనం ఒకసారి కలుపుకుంటా చూసుకుందాం. ఇదిగోండి వాటర్ చాలా వరకు తగ్గిపోయి దగ్గరకు వచ్చేసింది కదా. ఇప్పుడు మనం పొడి వేసేసుకోవాలి. కొంచెం కారం ఎక్కువ తినేవాళ్ళు ఎండుమిరపకాయలు వేసుకోవచ్చు. ఇప్పుడు లాస్ట్లో మీకు కొంచెం కారం తగ్గిందంటే మనం నార్మల్ కారం అయినా వేసుకోవచ్చు. దీంట్లో కావాలంటే మనం కొంచెం చికెన్ మసాలా కూడా వేసుకోవచ్చు. కాకపోతే నేను ఆల్రెడీ దీంట్లో అన్ని కొబ్బరి అన్నీ వేసాను కాబట్టి ఇప్పుడు నేనేం వేయట్లేదు. కారం మాత్రం చూసుకొని లాస్ట్లో ఒకసారి కొంచెం వేసుకుందాం.
పొడి వేసుకున్నాం కదండి. వేసుకున్నాక ఇదిగోండి ఆ వాటర్ అంతా కూడా ఇంకిపోయి బాగా దగ్గరకు వచ్చింది. ఇప్పుడు నేను జస్ట్ కొంచెం టేస్ట్ కోసం నేను చికెన్ పౌడర్ వేసుకుంటున్నాను. చాలా తక్కువ వేస్తున్నానండి. నేను ఇప్పుడు గట్టిలో చూపిస్తాను. చాలా కొంచెం వేసుకుంటున్నాను. నాకు కొంచెం మేము కొంచెం నాన్ వెజ్ కాబట్టి కారంగా తింటామని నేను జస్ట్ హాఫ్ స్పూన్ కారం వేస్తున్నాను. మీరు స్పైస్ కొంచెం తక్కువ తినే పని అయితే కనుక ఇందాక వేసుకున్న కొలతలు సరిపోతాయి. నేను ఉప్పు కూడా చూసుకున్నాను, అంతా సరిపోయింది. ఇది ఇట్లా బాగా ముక్కకంతా పట్టేటట్టు బాగా కలిపేసుకోవాలి. నేను ఆల్రెడీ జీడిపప్పు ముందే వేయించి పెట్టుకున్నాను. ఇది మనం లాస్ట్లో చల్లుకున్నాం చాలు. కొంతమంది జీడిపప్పు అది వేస్తే ఇష్టపడరు, అలాంటి వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. లేదు మేము బాగానే తింటాం అనుకుంటే కొంచెం మరింత కూడా వేసుకోవచ్చు. దీంట్లో ఇది ఇలా కూడా ఆఫ్ చేసుకోవచ్చు అండి. మేము ప్రస్తుతానికైతే నేను ఇవాళ ఇలా ఆఫ్ చేసేస్తున్నాను. లేదు కొంతమంది బాగా డీప్ ఫ్రై ఇష్టపడే వాళ్ళు ఇది వేరే ఏదైనా బాండీ లాంటిదో లేదంటే కనుక ఐరన్ కడా తీసుకొని దాంట్లో కొంచెం నెయ్యి వేసుకొని ఇది వేసుకొని ఇంకా బాగా డీప్ ఫ్రై చేసుకున్నా బాగుంటుంది. మేము ప్రస్తుతానికైతే ఇలా ఆపేస్తున్నాను. ఇదండి చికెన్ ఫ్రై. కొంచెం వెరైటీగా చేసుకోవాలనుకుంటే ఇలా చేసుకోవచ్చు. ఇందాక నేను చెప్పినట్టుగా ప్యాన్ తీసుకొని నెయ్యి వేసుకొని వేయించుకుంటే దాన్ని మామూలుగా చికెన్ సుక్కా అంటారు. అది ఎంతమంది తెలుసో నాకు తెలియదు. మీకు తెలిస్తే కనుక కామెంట్ చేసి చెప్పండి. మేము ఇది జస్ట్ గార్నిషింగ్ కోసం మీకు ఎంత కావాలో అంత ఇష్టం. కొంతమంది చిన్నపిల్లలు అట్లుంటే కనుక కొంచెం ఎక్కువ వేసుకుంటే కూడా వాళ్ళు ఇష్టంగా తింటారు. మా ఇంట్లో చిన్న పాప ఉంది కాబట్టి మేము కొంచెం ఎక్కువనే వేయించుకున్నాము. కాకపోతే మళ్ళీ కారం టచ్ అవుతుందని నేను కొంచెం తీసి పక్కకు పెట్టుకున్నాను పాపకి ఇవ్వడానికి అని. ఇదండి, ట్రై చేసి ఎలా ఉందో మాకు కామెంట్లో చెప్పండి. అలానే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ పేరు వచ్చి నానమ్మ చేతి రుచులు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.